కొత్త నాగరాజు, వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా వెలుగుపల్లి గ్రామానికి చెందినటువంటి మెండు మణిపాల్ రెడ్డి గారితో ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, గతంలో ఏమైనా పోటీ చేశాడా అనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే మణిపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. మీరు గతంలో ఏమైనా పోటీ చేశారా? గతంలో మేము ఎంపీటీసీగా పోటీ చేసినాం. ఇప్పుడు సర్పంచ్గా చేయాలన్న ఆలోచనతో సర్పంచ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ రాష్ట్రాన్ని మనకి మీరు ఏ పార్టీకి చెందిన? మేము టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళం. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తారు సార్? మేము గత 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీలో. మీరు టీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? టీఆర్ఎస్ వారిని తెచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అంతకుముందు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆకర్షితులమై కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చూసి 2014 ఆగస్టులో మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఓకే, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. సో బీఆర్ఎస్ హయాంలో చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండా కూడా చాలా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు పంచిండు. ఒకటి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీమోగారు కానీ, ముసలోళ్ళ పెన్షన్స్ కానీ, ఆనాడు 200 ఉన్న పింఛన్ ఇవాళ 2000 రూపాయలుగా చేసిండు. ఆనాడు వికలాంగులకు ఉన్న పింఛన్ 500 ఉన్న పింఛన్ ఇవాళ 4000 రూపాయలుగా చేసిండు. అదేవిధంగా ఆనాడు ఉన్న కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ కూడా చేసిన దాఖలాలు మన ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేసిండు, ప్రాజెక్టులు చేసిండు. నల్గొండ జిల్లా టౌన్లో ఎలాంటి అభివృద్ధి లేదు. గత 20 ఏళ్ళుగా నల్గొండలో పాలించిన వెంకటరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఒక 5 సంవత్సరాలు అప్పుడు చేసారు. తర్వాత భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక స్థానిక మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో నల్లగొండను ఒక 1500 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, సో మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత అభివృద్ధి చేసిందని చెప్తున్నారు. సో మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టడానికి కారణం ఏంటంటారు? మొన్న ఎన్నికల్లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అవి కూడా మాకు తెలియదు. ఏంటంటే స్థానికంగా వర్గపోరు నాయకులలో ఫస్ట్ ఏంటంటే వర్గపోరు. ఏంటంటే ప్రతిదీ ఈ ఎలక్షన్లు అయిపోయినా నాకు ఇవ్వలే అంటే ఎవరికైనా ఇవ్వలేము. ఒక ఊర్లో ఉన్నట్టు ఒకటే సర్పంచ్ చేస్తాం, నలుగురు ఉంటారు. ఇవ్వకపోయేలా అలాంటి వాళ్ళు పైసలకు ఏదో విధంగా పోయి అవతల వాళ్ళ ట్రాప్లో పడి కొంతమంది ఆ విధంగా జరిగినాయి. చేసిన అభివృద్ధి అవ్వపడ్డది. కాకపోతే కొన్ని ఉన్నాయి కారణాలు. ప్రభుత్వంలో కూడా ఇంకా దళిత బంధు అనేది అందరికీ రాలేదు. ఇండ్లది ఒకటి ఎఫెక్ట్ వల్ల కొద్దిగా దానివల్ల ప్రజల్లో చేసారు. అది కూడా పెద్దగా ఏమి ఓడవట్లేదు. ఆడికి మనం 40 స్థానాలు గెలిచినాం. కొన్ని మన స్థానిక ఎమ్మెల్యేలు కొద్దిగా అలా బంధువులు అలాంటిది ఏదో కొన్ని పొరపాట్లలో కొంతమంది ఓడిపోయింది. అది వాస్తవం. రాబోయే రోజుల్లో ఇలా ప్రయాణికం మొత్తం టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి ఈ 6 గ్యారెంటీలు 15 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఏ విధంగా అమలు చేస్తుందని భావిస్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎలాంటి హామీ లేదు. ఒక బస్సులో అనేది చేసేది. అది కూడా 95% ప్రజలు ఎవరు కూడా బస్సు ఎక్కలే. ఏమైనా 5% ఎక్కిరు. ఆ 5%లో కూడా 2% పేదోళ్ళు, ఏదో హైదరాబాద్లో ఆ ఏరియాలో ఉంటోళ్ళు ఏదో చేసుకుంటోళ్ళు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. రెండోది రుణమాఫీ అన్నాడు, ఎక్కడ జరగలే. మా ఊర్లోనే ఇంకా కూడా మా ఊర్లో మొత్తం 480 మంది ఉంటే ఇంకా 200 మందికి రుణమాఫీ కావాల్సింది, ఒక్కరికి కూడా కాలే. రైతు బంధు అన్నాడు, 4 ఎకరాలకు అన్నాడు, 4 ఎకరాలకు కూడా పడలే. 6 ఎకరానికి కూడా పడ్డ దాఖలాలు లేవు. 4 ఎకరాల వరకు కొంతమందికి పడే తప్ప ఎవ్వరికి కూడా పడలే. సో 6 గ్యారెంటీలు అనేది ఫేక్ మాట. 6 గ్యారెంటీలనే ఫేక్ మాట. ఎలాంటిది జరగలేదు. మహిళలకు 25,000 ఇస్తున్నాడు, ఇవ్వలేదు. మన నల్గొండ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అరే కేటీఆర్ నేను 4,000 మొదటి సంతకం 4,000 ముసలిళ్ళకి పింఛన్ అన్నాడు. ఎక్కడ పోయిండో ఎక్కడ వండుకుండో ఇంతవరకు ఆ మాట ఎత్తిన దాఖలాలు లేవు. ఇంతవరకు నల్లగొండ జిల్లాని అభివృద్ధి ఏదో మంత్రివర్యులు ఆయన రోడ్లు భవనాలు కట్టుకొని కమిషన్లు తప్ప వేరే రైతాంగానికి ఈ రుణమాఫీ అయ్యిందంటే ఆయన ఏం మాట్లాడుతుండో జనాలకు కూడా అర్థం కాని మాటలు మాట్లాడుతుండు. చెప్పు తీసుకొని కొట్టంటాడు రైతు మంది రాబోతే రుణమాఫీ కాకపోతే చెప్పు తీసుకొని కొట్టండి రైతులనే విధంగా మాట్లాడుతున్నాయి. ఇలా ఒడ్లు కొనాలి, ఏ ఒక్క ఐకేపీ సెంటర్ సందర్శించిన దాఖలాలు ఇలా కొట్టకపోయినాయి. ఇంతవరకు పైసలు పడ్డ దాఖలాలు ఈ గవర్నమెంట్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఈనాడు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అంటూ చేయలే. మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు వచ్చి 15 కాలంలో ఒక్క 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు తప్ప ఎలాంటి వీధి లైట్లు ఎక్కడ కూడా వేసిన దాగట్లు చిమ్మ చీకటి. కేసీఆర్ ఉన్నప్పుడు నైట్ పూట కూడా పట్టబోలన్న విధంగా అవపడ్డది. ఆనాడు సర్పంచ్లకు కానీ ఇవాళ సర్పంచ్ల బిల్లులు, ఎంపీడీసీల బిల్లులు, ఎంపీడీసీ జీతాలు కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. మనం ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు, నా దగ్గర ఏం లేనోడు ప్రభుత్వాన్ని ఎందుకు నడపాలి. ఆనాడు కేసీఆర్ ఎక్కడ కూడా చెప్పలే సంక్షేమాలు సంపాదన సృష్టిస్తా ప్రజల వస్తా అన్నాడు తప్ప ఈయన లెక్క లతగోరు మాటలు చెప్పి ఇవాళ నేను ఏది సాయాలనే ఎలక్షన్ల ముందే సంపాదన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ అంత ఆగం చేసుకుంటూ నేను వస్తే మంచి ఉన్న సంపాదన ప్రజలకు పంపుతాడు. ఇలా ప్రజలకు కాదు, ఆయన ఉన్నత వర్గాలకు, మంత్రులకు, ఆయన చుట్టాలకు అందరు కాంట్రాక్టులు ఇచ్చి ఇలా మొత్తం దోషిపెట్టడం తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా రూపాయి చెందింది లేదు. ఒక్క ఇల్లు కట్టిన రమ్మను ఆయన అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు కడితేనే రేపు సర్పంచ్ దమ్ముంటే దీని మీద ఛాలెంజ్
చేస్తున్నావు, నువ్వు ఎన్ని ఇందిరమ్మలు ఇచ్చినావో ఈ ఊర్లోకి వచ్చి అదే ఇందిరమ్మలు ఇచ్చిన ఓట్లు అడుగు, రైతు బంధు వేసిన వాళ్ళని అడుగు, రైతు రుణమాఫీలను అడుగు, 2500 వేసిన మహిళలను అడుగు, ముసలి పింఛన్లు అన్నాడు. ఈ విధంగా అంటాడు ఆయన ఛాలెంజ్. నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినే ఓట్లు అడుగుతాడు. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. నీ సంక్షేమ పథకాలు ఎక్కడ అందినాయో చెప్పండి. తులం బంగారం ఎటుపోయింది అలా, తుల బంగారం. మేము చెప్తున్నాం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందిన ఇంటికి పోయి అడుగుతాం. మేము కేసీఆర్ గారు ఇది ఇచ్చిండు మాకు ఓటేయండి అని నిర్భయంగా ఇలా ప్రజలను అడుగుతాం. కేసీఆర్ వల్ల రైతు బంధు వచ్చింది, రుణమాఫీ వచ్చింది, ప్లస్ మహిళలకు గర్భిణీ స్త్రీలకు కిట్ వచ్చింది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఆ విధంగా మేము కేసీఆర్ని ఇలా ఓట్లు ఆడడానికి ప్రజలకు అడిగిపోతే ఇలా ప్రజలు అడుగుతున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు టీఆర్ఎస్కి వేయాలి ఓటు అని ఎదురు చూస్తారు. ఒకసారి వీళ్ళని ఒడగొడితేనే ఈయన సంక్షేమం ఈ 2.5 ఏళ్ళన్నా మంచిగా చేసలేమన్న ఆలోచనతో ప్రజలు పడరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 100% గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఎట్లా గెలుస్తారు? నేనేమంటున్నాను, సంక్షేమం చేస్తే గెలుస్తారు. ఇదివరకు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు, కేసీఆర్ గారు 5 ఏళ్ళు చేస్తే మళ్ళీ ఎలక్షన్లో పోదు 95% మేము గెలిచినాం. ఎట్లా గెలిచినాం అంటే ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు వివరించినాం. మేము కేసీఆర్ గారు ఇది చెప్పిండు ఇది అని. ఇలా వాళ్ళు ఏమైనా డబ్బు సంచులతోటి ఏదో పోయి ప్రజల్ని మభ్యపెట్టి ఓటుకు మందు పోసి ఈ విధంగా తప్ప వాళ్ళు మేమేమంటున్నామంటే ఇదే టీవీ ఛానల్ తోటి రండి, మేము పోదాం ప్రజలకు మిగిపోదాం. అక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చెప్పండి, మేము ఇది చేసినాం మాకు ఓటు, మేము ఏం చేసినామో ముందు ఇప్పుడు చేయబోయేది కూడా మేము చెప్తాం. రేపు మా కేసీఆర్ గారు వస్తే ఏం చేస్తామో కూడా మేము చెప్తాం. మీరు ఎంపీటీసీగా గతంలో పోటీ చేసి అంటున్నారు. ముఖ్యంగా మీ గ్రామంలో మీ ఎంపీటీసీ పరిధిలో మీరు చెప్పుకోదగ్గ పనులు ఏం చేశారు మీ హయాంలో? మా హయాంలో 1.5 కోటి తోటి సీసీ రోడ్లు వేసినాం, డంపింగ్ యార్డ్ కట్టినాం, ట్రాక్టర్ తీసుకున్నాం, రైతు వేదిక కట్టినాం. మా ఊర్లో ఒక బ్రిడ్జి ఉంటే ఒక బ్రిడ్జి కట్టినాం, అక్కడ చెరువు కాడ దిగిపోతే అదొక బ్రిడ్జి కట్టేసినాం. ఈ విధంగా పేద ఊళ్ళో ప్రతి 24 గంటలు లైట్లు వెలిగినాయి. నైట్ పూట ప్రతిదీ పాములకు దేలకు ఇవన్నీ లేకుండా కరెంటు సమస్య అనేది మా ఊర్లో రాకుండా ట్రాన్స్ఫార్లు వేయించినాం. ప్రతి మా ఊర్లో అలాంటి సమస్య లేకుండా చాలా చేసినాం. ఇవాళ వచ్చినాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వీధి దీపాలనే ముచ్చటే లేకుండా పోయింది. ఓ చెత్త టాకులు తిరుగుతుంది, ఊళ్ళో కంపు కొడుతుంది. ఇదివరకు చెత్త డబ్బు యాడ్ తీసుకుపోయి కూర్చోపోయి అది టాకులు తోలి అలా వర్కర్లతో తేడా నీడే చేయించినాం. ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. మేము ప్రజలకి ఈ విధంగా చెప్పి మేము చేసినప్పుడు ఏముంది, ఈ సంవత్సరాల కాలం మేము సర్పంచ్ దిగిపోయినాక ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అని ఈ విధంగా మేము ఎలక్షన్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలంటే మీతో పాటు చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. బట్ మణిపాల్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మణిపాల్ రెడ్డికి ఎందుకు వేయాలంటే ప్రజలను అడగాలి. ఎందుకంటే మణిపాల్ రెడ్డి గతంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేసిన అనేది నేను చెప్పుకోవడం కాదు, ఊర్లో పోయి ప్రతి ఒక్కరిని కదిలిస్తే అంటారు మణిపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏంది, ప్రజలకు ఏ విధంగా సేవ చేసినట్టే. ఒక రుణమాఫీ విషయంలో కానీ, ఒక చనిపోయిన వ్యక్తికి రైతు బీమా అప్లై చేయడం, ఏ కుటుంబాన్ని తెలియకున్నా కూడా దగ్గర తీసుకుపోయి ఒక సింగిల్ రూపాయి లేకుండా మీన్ జోల నుంచి పెట్టుకొని వాళ్ళ ఛాయ్ నీళ్ళు మంచి నీళ్ళు తాపించుకొని హాస్పిటల్ ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గరికి పోయి నేను స్వయంగా పోయి హాస్పిటల్లో బిల్లు తీసుకొచ్చి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనే సంబంధం లేదు. ఇంటికి పోయి చెప్పిన అరబిడ ఇట్లా మన హాస్పిటల్ పోయారు నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తా. ఈ విధంగా వస్తాయి. కళ్యాణ లక్ష్మి తెలియకుండా ఎంఆర్ఐస్ పోయి కళ్యాణ లక్ష్మి చేయించినాం. ఓ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ప్రతిదీ ఇవాళ ఒక రేషన్ కార్డు కావాలన్నా ఏ కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టి ఇవాళ కూడా ఊళ్ళో ఎంక్వైరీ చేయండి ఎవరు రేషన్ కార్డులు పెట్టిస్తారు ఎవరు ఇప్పిస్తారు అనేది ప్రజలలో ఉన్నాం. కాబట్టి మేము పోటీ చేస్తాం. ₹1 పెట్టకుండా మాకు ప్రజల ఆదరణ ఉంది. ఇవాళ ప్రజలు గెలిపిస్తాం, పోటీ చేయండి అంటారు మమ్మల్ని. మీరు ఇన్ని కార్యక్రమాలు మా గ్రామంలో చేసాం, మీ గ్రామంలో చేసామంటున్నారు. సో ఈ చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? 100% ఇస్తారు. గతంలో నేను ఎంపీటీ చేసినప్పుడు కూడా ప్రజలు చేసిరు. నా మీద అంతకుముందు పోటీ చేసిన వ్యక్తి సీనియరు, ఆయన టీడీపీలో ఉంటూ చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి చేసినప్పుడు అతను ఏం పనులు చేయలేదని ఒక మణిపాల్ రెడ్డి అనే యువకుడు మనకు పనికొస్తాడు, రాబోయే తరానికి మంచిగా ఉంటాడు. మన ఏ కష్టం వచ్చినా ఆఫీస్లో కానీ ఎక్కడైనా కూడా ఒక కష్టం వచ్చిందంటే మణిపాల్ రెడ్డి వస్తాడన్న ఉద్దేశంతో ఓట్లు వేసారు. రేపు కూడా వేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఆ విధంగానే నేను ముందుకెళ్తున్నాను. సో గెలుస్తా అంటారు? 100% గెలుస్తారన్న నమ్మకం నాకు ఉంది, కాన్ఫిడెన్స్. ఓకే, నేను ఖచ్చితంగా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తాను. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నా హయాంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. సో నేను చేసిన సేవలు గుర్తుంచుకొని ప్రజలు నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తారు. మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా నేను పరిష్కరిస్తానని చెప్పేసి మణిపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్, ఖచ్చితంగా మీరు ప్రజలు మద్దతు ఇవ్వాలి. మీ యొక్క గ్రామాన్ని మీ హయాంలోనే అభివృద్ధి చేయాలని Q10 న్యూస్ మనస్ఫూర్తిగా మీరు గెలవాలని కోరుకుంటుంది. మీ హయాంలో మీ గ్రామం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.